ఛానల్. ఈరోజైతే చెల్లి వాళ్ళు ఒక మొక్కు పని మీద అయితే ఇక్కడికి లచ్చగూడెం అనేది రావటం జరిగిందండి. ఉప్పలమ్మ తల్లి మొక్కు అనమాట. అనుకున్నది దండం పెట్టుకున్నారు, అది చక్కగా సక్సెస్ అయింది. అందువల్ల అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు ఇలా వచ్చేసారు. చూసారు కదా, పచ్చటి వాతావరణం మొత్తం కూడా ఎటు చూసినా కానీ పచ్చటి వాతావరణంలో వీళ్ళ అమ్మవారు అయితే కొలువై ఉందనమాట. ఫ్యామిలీ అన్నమాట, మొత్తం అందరూ కూడా పెద్ద కుటుంబం, అందరూ వచ్చి ఇక్కడికి తల్లికి ముడుపులు చెల్లించుకోవడం అనేది జరుగుతుంది. ఈ వాతావరణాన్ని నేను కూడా చక్కగా ఎంజాయ్ చేసి ఆ తల్లి ఆశీస్సులు తీసుకుందామని చెప్పి నేనైతే ఇలా వచ్చేసాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఇలా చక్కగా వెళితే ఫ్యామిలీస్ అందరితో కలిసి వెళ్ళే ప్రయాణాలు చాలా బాగుంటాయండి. మాకైతే ఇంకా ఇట్లా పొలాలంటే ఇంకా బాగా ఇష్టం అనమాట. కలిసి ఉంటే కలదు సుఖం అన్న సాంగ్ అయితే పాడుకోవాలని అయితే నాకు అనిపించింది. మనసుకి అంత హాయిగా అనిపిస్తుందండి. మీరు కూడా అప్పుడప్పుడు కలిసి ఇలా జర్నీలు అయితే చేసేసేయండి. పచ్చటి వాతావరణము, మొత్తం కూడా పొలాలు చుట్టూ కూడా, ఇదంతా కూడా మా వాళ్ళ పొలమే అనమాట, మా చుట్టాల పొలము. చక్కగా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసారు కదా, ఈ చెట్టు ఎంత పూత వచ్చిందో. పోయిన ఎండాకాలం వచ్చి మేము ఇక్కడ చక్కగా భోజనాలు చేసి వెళ్ళాము. మామిడి చెట్టుకి ఎంత పూతుందో చూడండి. చూసారు కదండి, పచ్చటి పొలాల మధ్య ఈరోజు మా వీడియో అనమాట. చక్కగా ఇక్కడ ఈ పొలాలన్నీ కూడా మా చుట్టాలవి. ఈ పొలంలో అమ్మవారు అనమాట, మన ఉప్పలమ్మ తల్లి ఉంది. ఆ తల్లిని కొలుచుకోవడానికి ఇలా ఫ్యామిలీతో వచ్చాము. మా మరదలు అనమాట, తమ్ముడు భార్య. అందరూ కూడా ఈ వీడియోని చక్కగా లైక్ చేయండి. చూసారు కదా, వాతావరణం అంతా ఎంత గ్రీనరీగా ఉందో. ఇలాంటి వాతావరణం అందరికీ నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. రైట్స్, మా పిన్న అయితే గంగబాయల కూర దొరికిందట ఇక్కడ. గంగబాయల కూర అంటే చాలా మంచి ఆకుకూర కాబట్టి, అన్ని పోషక విలువలు ఉన్న ఆకుకూర కాబట్టి చక్కగా పిన్న అయితే ఇక్కడ కోస్తూ ఉంది. కొంచెం దొరికిందట ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ఎక్కువ దొరికితే మా పిన్ని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. చూసారుగా, చూపించి పిన్న ఆకుకూర ఎంత కోసం. ఓ సూపర్ సూపర్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. చూసారు కదా, పచ్చటి పొలంలో మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. మొత్తం అందరం కలిసి ఈరోజైతే వచ్చేసాము. చుట్టూ చూడండి, ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ. ఆ కనుమేర కనిపించినంత వరకు కూడా మా పిన్ని వాళ్ళ పొలాలు మొత్తం ఇవన్నీ. మాకు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వాతావరణం అంతా కూడా బాగా మాకు నచ్చుతుంది. మరా నేను వచ్చే మనందరం కలిసి వెళ్ళింది వెళ్ళి పొలంలోకి రాగానే ఎంట్రన్స్లో ఈ మామిడికాయ మొక్క అయితే ఉంటుందండి. పెద్ద చెట్టు అనమాట, మొక్క కాదు చెట్టు, వృక్షం అనమాట. అలానే అక్కడ ఒక మహావృక్షం. వారికి అంతా అయిపోయిన తర్వాత మేమైతే చక్కగా అది జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మా జర్నీ అయితే ఇలా ఉంది. ఈరోజు భలే సందడిగా ఉంది, బాగా నచ్చుతుంది ఇట్లా వీడియోలు అయితే. కానీ ఇలా వస్తూ ఉంటే ఇక్కడ రేగిపళ్ళ చెట్టు బాగా కనిపించింది. అన్ని కాయలే, రేకాయలు మొత్తం ఉన్నాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ ఫ్రెండ్స్ గురిగింజ చెట్టు కనిపించింది. దాని విత్తనాలు, ఒక విత్తనం తీసి చూపివయ్యా. ఆహా, ఇవి పండితే మనకి గురిగింజ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇక్కడైతే ఆ చెట్టు కనిపడేసరికి భలే అనిపించింది. ఇదేం చెట్టు చూడు, ఇది మామూలు వరి మొక్క కాదు, వరి కాదు కదా. ఇదొక భలేగా ఉంది, ఇది వెరైటీగా ఉంది. ఇలా ఈరోజు అయితే మా జర్నీ అంతా కూడా ఆటోలో స్టార్ట్ అయింది. చక్కగా రైతులు అయితే అలా వస్తూ ఉన్నారు. ఈ చిన్న చిన్న ఇరుకుదారులలో రావటం అయితే భలే అనిపిస్తుంది. రెండు వైపులా కూడా పొలాలు, మధ్యలో చిన్న దారి, కనిపించే ఎడ్లు, అటువైపు ఎడ్లు, ఇటు పొలాలు. ఆహా సూపర్. అసలు ప్రతి ఒక్కటి తీయమంటూ ఉంటారు.
వస్తుంటే దారిలో వీళ్ళు కూడా కనిపించారు, రైతులు అన్నమాట. వాళ్ళు కష్టపడి వీడియో తీస్తున్నావు, హాయ్ చెప్పు. మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన రామకోటమ్మ హాయ్. మన ఛానల్కి ఆమె కూడా హాయ్ చెప్పింది. ఆహా గొర్రెలు, పొలం దగ్గర నీళ్లు ఇలా రైతులు ఇలా పొలాల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. పచ్చడి పొలాల మధ్య మాకైతే ఈ జర్నీ అయితే భలే అనిపించిందండి, హ్యాపీగా ఉంది ఫుల్. చుట్టూ మొత్తం కూడా మొక్కజొన్న వేశారండి. మనం ఎక్కడ చూసినా కానీ మొక్కజొన్నే ఉంది. ఒక్కొక్క స్టేజ్ లో ఉందన్నమాట మొక్కజొన్న మొత్తం. అక్కడేమో కంకులు వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ నుంచి మాకైతే పొలాల్లో నుంచి మెయిన్ రోడ్డుకి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పటిదాకా పొలాల్లో ఉన్న మొత్తం ఇదంతా కూడా మా మెమరీ అన్నమాట. మా తెలుగు బాగా గుర్తొస్తుంది. ఇదంతా నడిచి వచ్చేవాళ్ళం మేము చిన్నప్పుడు. మొత్తం కూడా ఈ వే అంతా కూడా నడిచి వచ్చేవాళ్ళం. చూసారు కదా ఇక్కడ మేకలు, ఎవరి పనులు వాళ్ళవి. నరసింహస్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడ స్వయంగా వెలిసిన నరసింహస్వామి. పిన్ని వాళ్ళ ఇంటికైతే ఇట్లా తిరుగుతూ ఉన్నాము. పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఇదండి. ఇక్కడికి బాగా వచ్చేవాళ్ళం మేము. ఈ ఇల్లు మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళదనమాట. మాకు చిన్నప్పుడు బాగా మెమరీ అండి. సెలవులు వచ్చినాయి అంటే ఇక్కడే ఉండేవాళ్ళం. పిన్ని వాళ్ళతో బాగా గడిపేవాళ్ళం. ఈ వేప చెట్టు మా చిన్నతనం నుంచి ఇట్లానే ఉంది, ఇప్పటికీ కూడా ఇట్లానే ఉంది. ఇల్లు ప్రజెంట్గా అద్దెకి ఇచ్చారండి, అందుకోసమే బయట దాకా వచ్చేసి మేము ఈ వాతావరణం అంతా మీకైతే చూపిస్తున్నాను. అతిథి పాత జ్ఞాపకాలు అందరినీ పలకరిస్తూ వస్తున్నాం. మా పిన్ని మా అమ్మాయి మా చెల్లి ఫ్రెండ్ ఇట. ఓకే మీ ఫ్రెండ్ మంచి బాగా మాట్లాడుతున్నారు. ఓకే పోరి పోరిగా